అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. చెప్పండి, మీరు ఉన్నారు కదా, నిన్నటి నుంచి ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ మీరు చెప్పాలి, నేను కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు రావాల్సింది కొన్ని అనివార్య కారణాలు ముఖ్యమంత్రి గారు రాలేకపోయినారు. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నేను కానీ మా మిత్రుడు షరీఫ్ గారు మైనార్టీ అడ్వైజరు, తర్వాత సోదరులు పెద్దలు మళ్ళా మన ముస్తాఫ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ హజ్ కమిటీ సారీ ఈయన బొగ్బోర్డు చైర్మన్ గారు అజీజ్ గారు, మన హసన్ బాషా మీకు తెలుసు కదా, మీరు ఇంటర్వ్యూ తిరుగుతున్నాడు. ఆయన హజ్ కమిటీ చైర్మన్ కూడా ఇక్కడే ఉన్నారు. సెక్రటరీ గారు సీసర్ గారు, మెయిన్ ఆయన పిల్లర్ ఆఫ్ దిస్ ఈవెంట్. మరి గతంలో కూడా హజ్ పోయే యాత్రికుల కోసం చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా భారతదేశంలో ఎవరు కూడా అరేంజ్మెంట్ చేయలే. దానికి సాక్ష్యం నేను ఉన్నారు, షరీఫ్ గారు ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఎక్సలెంట్గా దేశంలో ఎవరు చేయలేదు. క్యాంపు కూడా అప్పుడు హైదరాబాద్లో ఎంబార్కేషన్ పాయింట్ కూడా లేదు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో కూడా ఎంబార్కేషన్ పాయింట్ చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు చెప్పి నన్ను పంపించి ఎంబార్కేషన్ పాయింట్ కోసం ప్రయత్నం చేయి, మనకు కావాలా, హజ్ హౌస్ కూడా కడుతున్నాం, అది ఇంకంప్లీట్గా ఉంది అని చెప్తే మనం మీరాన్ ట్యాంక్ ఈద్గాలో అన్ని ఇట్లనే ఏర్పాటు చేసాం. అన్నీ ఇక్కడ ఇట్లా ఏ రకంగా ఏర్పాటు చేసామో ఆ రకంగా ఏర్పాటు చేసాం. 25 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పుడు ఎంబార్కేషన్ పాయింట్ రావడానికి కూడా హైదరాబాద్కు చంద్రబాబు నాయుడు గారే. అదేవిధంగా హజ్ హౌస్ కట్టించింది కూడా మనమే కట్టించాము, అక్కడ ఉండే హజ్ హౌస్ కూడా. సరే, ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత మనం ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ రావాలా అని చెప్పి ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పి, ఎందుకంటే మన రాజధాని కాబట్టి మన హజ్కు పోయే మన యాత్రికులు ఆంధ్రప్రదేశ్ నుంచి పోయేవాళ్ళంటారు, మన రాష్ట్రం నుంచి పోవాలని వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం కూడా ప్రభుత్వం 1 లక్ష రూపాయలు మేము సబ్సిడీ ఇస్తాము, మీరు అందరూ కూడా ఇక్కడ నుంచి పోవాలి. ఎందుకంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎందుకంటే కొంతవరకు ఈ మధ్యలో వచ్చిన ప్రభుత్వం సీరియస్గా పట్టించుకోలేదు. ఇటువంటి అరేంజ్మెంట్స్ కూడా మీరు చూస్తుంటారు. గతంలో ఏమో నాకు తెలుసు, కానీ ఇప్పటికప్పుడు మీరు చూసుకోండి అరేంజ్మెంట్స్ ఏ రకంగా చేశామో, బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేసి ఎక్కడ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. బ్రహ్మాండంగా చేయాలా ఒక ఎందుకంటే భారతదేశంలోనే హైదరాబాద్ చేసిన మనం ఏదైతే క్యాంప్ పెట్టామో, ఒక టెంపరీ క్యాంప్ మీరాన్ ట్యాంక్ దగ్గర బెస్ట్ క్యాంప్ వచ్చింది, మనకు అవార్డు ఇచ్చారు. బెంగళూరు పోయి చూసాం మేము, తర్వాత అప్పుడు ఉండే బొగ్బోర్డు చైర్మన్ యూసుఫ్ అలీ గారు బెంగళూరు కానీ పాట్నా వాళ్ళు అక్కడ కూడా ఎంబార్కేషన్ పాయింట్ టెంపరీ ఉండేది పాట్నాలో కూడా. బట్ ఇంత హైదరాబాద్ చేసినట్టు బ్రహ్మాండం ఎక్కడ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి మనకు విజయవాడ వచ్చింది కాబట్టి విజయవాడ కూడా చాలా బ్రహ్మాండంగా చేసాం. అన్ని రకాల సదుపాయాలు, భోజన సదుపాయాలు. కానీ ఇప్పుడు ఒకటి మనకి వచ్చింది సమస్య ఏమంటే, మనకు హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా హజ్ హౌస్ నుంచి కూడా లగేజ్ కానీ, పాస్పోర్ట్ చెకింగ్ కానీ, అదేవిధంగా సెక్యూరిటీ చెక్ కూడా అక్కడి నుంచి చేసి ఇమిగ్రేషన్ అన్నీ తీసుకుపోయి హైదరాబాద్ బస్సులో యాత్రికులు తీసుకుపోయి డైరెక్ట్గా ఫ్లైట్లో కూర్చోబెట్టారు. బట్ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అదే ఎంబార్కేషన్ పాయింట్ కంప్లీట్గా మనకు రాలేదు. హాజీలు కూడా తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి మనకు పోయే దాదాపు 1900 మందిలో మనకు పోయే 1922,000 మంది దాదాపుగా హైదరాబాద్ నుంచి పోతా ఉన్నారు ఎక్కువ మంది. ఎందుకు అది అలవాటు పడినా కాబట్టి దాన్ని అలవాటు తప్పియాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే టోటల్ హాజీలు ఇక్కడ నుంచి 333 మంది పోతా ఉన్నారండి. మొత్తం హాజీలు 1987 మంది పోతా ఉన్నారు. మిగతా వాళ్ళంతా హైదరాబాద్, బెంగళూరు నుంచి పోతున్నారు. హైదరాబాద్, బెంగళూరు క్యాంపులు కూడా మనం ఏర్పాటు చేయాలి. హైదరాబాద్లో అయితే మేము కూడా డైరెక్ట్ హైదరాబాద్లో క్యాంప్ పోతామనుకున్నాం, చూసాము. బ్రదర్ అక్కడ ఏమైందంటే షరీఫ్ గారు, మనకు ప్రతిరోజు 15 మంది 20 మంది ఇట్లా కంటిన్యూగా వచ్చినాయి. ఒకటే క్యాంప్ పెడదామని ఆలోచన చేశాం సెక్రటరీ గారు, నేను. కాబట్టి మేము అక్కడ ప్రభుత్వంతో కూడా మాట్లాడి అక్కడ ప్రభుత్వంతో గతంలో మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా మీటింగ్ ఏర్పడి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మంత్రి గారు లేరు, ఇప్పుడు ఆయన మన షబీర్ అలీ గారు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అజరుద్దీన్ గారు మంత్రి వచ్చినారు కాబట్టి ఆయనతో కూడా మాట్లాడి మనకు పోయే హాజీలు ఎంతమంది ఉన్నారో వారి సంఖ్య వాళ్ళకి తెచ్చి ఎప్పుడు ఎవరు పోతున్నారో వారికి కూడా సదుపాయాలు ఏర్పాటు చేయడానికి చైర్మన్ గారిని, మళ్ళీ మిగతా మిత్రులు ఎవరైనా ఉంటే అక్కడ పోయి సేవ చేయడానికి ఇట్లా షరీఫ్ ఉంటారు, నేను ఉంటాను, మౌలానా గారు ఎవరైనా పోతారంటే మౌలానా గారు. ఎందుకంటే మనకు బల్క్గా పోవడం లే, రోజు వాళ్ళతో పాటు మన వాళ్ళు కూడా రోజు 15 మంది 20 మంది 25 మంది 30 40 అట్లా పోతారు. కాబట్టి ఏదైనా కానీ మన వాళ్ళు కూడా అక్కడ క్యాంప్ సెపరేట్ పెట్టడానికి 20-30 మందికి వేస్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ హజ్ హౌస్లను వాళ్ళు ఏర్పాటు చేయడానికి, ఎందుకు హజ్ హౌస్ మనమే కట్టాము, వాటి ఎవరైతే ఏదైనా కానివ్వండి. కానీ అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళు కూడా అక్కడికి కావాల్సిన మన దగ్గర ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే హాజీలకు సదుపాయాలు కల్పించడానికి మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఏమనంటే